పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు సమీర్ సిరాజ్ ను పోలీసులు విచారించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో సంబంధాలపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇద్దరిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. సిరాజ్, సమీర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు సమీర్, సిరాజ్ ను పోలీసులు విచారించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో సంబంధాలపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇద్దరిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. సిరాజ్, సమీర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, సిరాజ్, సమీర్ కు సంబంధించి విచారణ ఏ విధంగా జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే సమీర్, సిరాజ్ ను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు అనేక కీలక విషయాలను కూడా రాబడుతున్నారు. ముఖ్యంగా ఈ పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ప్రధానంగా ఏ ప్రాంతాలు విజయనగరాన్ని సెంట్రిక్ గా చేసుకొని ఆ తర్వాత అక్కడ పేలుళ్లకు అక్కడ ముడి సామాగ్రిని కొనుగోలు చేయడము, ఆ తర్వాత హైదరాబాద్ లో ఇక్కడ బాంబులు ఇక్కడ బ్లాస్టింగ్ చేయాలని, మొత్తం అటాక్స్ చేయాలని చెప్పని ప్లాన్లు తీసుకోవడానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ వీడి యొక్క ప్లాన్ ఏంటి, ఇలా గ్రూప్ ను ఏ రకంగా ఫామ్ చేయాలని భావించారు, రెండింటి మీద కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. అయితే వీరికి ఉన్నటువంటి సంబంధాల మీద ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలు అలాగే ఇతర దేశస్తులతో ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. అయితే ఇద్దరిని ఒకే చోట విచారణ చేస్తే ఖచ్చితంగా ఇద్దరు చూడగలుగుకొని ఒకరికొకరు ఒకే సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇద్దరిని ప్రస్తుతం పోలీసులు వేరువేరుగా వేరువేరు గదుల్లో ఉంచి విచారిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విచారణలోనే కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇద్దరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. సిరాజ్, సమీర్ వేస్తున్నటువంటి ప్లాన్లకు సంబంధించి ముఖ్యంగా ఇటు టిఫిన్ బాక్స్ల ద్వారా పేలుళ్లకు పాల్పడాలని, అలాగే లేకపోతే డైరెక్ట్ గా ఆత్మహత్య దాడులు చేసుకోవాలని, ఈ రకమైనటువంటి కుట్రలకు ప్లాన్లు పనినటువంటి ఉద్దేశంతోనే అసలు వీరి యొక్క ప్లాన్ ఏంటనేది పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలోనే పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యొక్క పోలీస్ కస్టడీలో రెండో రోజు పాటు కొనసాగుతున్నటువంటి విచారణలో ఇవాళ చేసినటువంటి విచారణకు సంబంధించి మొదటి రోజు అనేక కీలక అంశాలను కూడా వెలుగులోకి విచారణలో తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా పూర్తిగా వీరికి ముఖ్యంగా ఇటు ఉగ్రవాదులతో ఉన్నటువంటి ఉగ్ర లింక్స్ మీద ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ సంస్థల నుంచి వీళ్లకు ఫండ్స్ అనేవి అందుతున్నాయి, ఏ సంస్థలను బేస్ చేసుకుని, ఎందుకంటే ఇప్పటికే ఇతర వ్యక్తుల నుంచి వీరికి కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ మధ్య జరిగినటువంటి విషయాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి వారితో ఉన్నటువంటి అయితే ఇతర ఉగ్రమూకలతో ఉన్నటువంటి సంబంధాలకు, అందులో కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తులతో వెళ్తున్నటువంటి పరిచయాలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయన్నటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రస్తుతం పోలీసులు యొక్క కస్టడీ విచారణలో వాళ్ళ నుంచి రాబడుతూ ఉన్నారు. ఇక ఇవాళ జరగబడినటువంటి విచారణలో కూడా పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖచ్చితంగా అంటే పెహల్గాం అటాక్ తర్వాత వీళ్ళని ప్రభావితం చేసి వీళ్ళని రిలీజియన్ పరమైనటువంటి విధానాలన్నిటితో కూడా ఉసిగొలిపి ఈ రకమైనటువంటి గ్రూపులను ఏర్పాటు చేసి కుట్రలకు పాల్పడాలన్నటువంటి ఉద్దేశానికి దిగారా, లేకపోతే ఏ అంశాలను ప్రభావితం చేసి వీళ్ళని ట్రాప్ చేశారు, వీళ్ళు ఏ రకంగా కుట్రలకు ప్లాన్ చేసినటువంటి అన్ని అంశాలను కూడా ఇవాళ మరికొన్ని ఇవాళ జరగబోయేటువంటి రెండో రోజు కస్టడీ విచారణలో అనేక విషయాలను కూడా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.
మరి కొద్దిసేపట్లో నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్ భేటీ కానుంది. వికసిత రాజ్య వికసిత్ భారత్ థీమ్తో సమావేశం కొనసాగనుంది. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీట్లో పాల్గొననున్నారు. 2018 తర్వాత తెలంగాణ సీఎం మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, ఆర్గనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు, RRR, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై సీఎం ప్రసంగించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ ను ఏపీ సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. పోలవరం సహా పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించనున్నారని తెలుస్తుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్ గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు, పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, నేడు జరిగే నీతి ఆయోగ్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఈ రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క 10వ గవర్నింగ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే భారతదేశం 2047 లక్ష్యంగా వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్ తో ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దానికి అనుగుణంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ నుండి చూసుకున్నట్టయితే 2018 తర్వాత మొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చేయబోతా ఉన్నారు. ఏదైతే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, సో ఇవన్నిటినీ కూడా ఒక నివేదిక రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబోతా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో, ఇంకా కేంద్రం నుంచి ఎట్లాంటి సహకారం కావాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నివేదిక సమర్పించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది అనే దానిపై కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ లో ఇప్పటికే ముందు వరుసలో ఉన్నటువంటి తెలంగాణ రాబోయే రోజుల్లో మరింత ముందుకు పోయేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా అవసరం అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో RRR రోడ్లు, రేడియల్, అదేవిధంగా డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను, సో ఇవన్నింటినీ కూడా మౌలిక వసతులకు సంబంధించి ఏర్పాటుపై సీఎం ప్రసంగించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో సాగునీటి రంగం అభివృద్ధి, అదేవిధంగా ఇప్పటికే రైతులకు రుణమాఫీ, వారికి బోనస్ ఇచ్చే ఏదైతే, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి తీరు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల లోపు కరెంటు కావచ్చు, అంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా
ఈ యొక్క సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. సామాజిక సాధికారతలో భాగంగా ఇప్పటికే ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ముందడుగు కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు. సో ఇవన్నిటినీ కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతా ఉన్నారు. విజన్ 2047ని కూడా ఈ యొక్క సమావేశంలో ఆవిష్కరించబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడతా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు అమలు చేస్తా ఉంది, సో రాబోయే రోజుల్లో ఏం చేయదలుచుకుంది, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా ఎంత మేరకు అవసరమనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి పోలవరం సహా పలు కీలక అంశాలను కూడా నీతి ఆయోగ్ లో ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఏపీలో మెట్రో కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావచ్చు, వాటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించబోతా ఉన్నారని తెలుస్తా ఉంది. విధానపరమైన రోడ్ మ్యాప్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పించబోతా ఉన్నాడని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. వికసిత్ రాజ్యభర్ వికసిత్ భారత్ థీమ్ తో ఏదైతే ఏర్పాటైందో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి నివేదికలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఫోటో కార్యక్రమం, గ్రూప్ ఫోటో కార్యక్రమం కూడా ఉంటుంది. టీమ్ ఇండియా అంటే రాష్ట్రంలో అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టీమ్ ఇండియా పేరుతో ఒక గ్రూప్ ఫోటో కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా దిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి భారతదేశాన్ని రాబోయే రోజుల్లో లార్జెస్ట్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తా ఉందో దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వ విజన్ ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. విచారణ నేపథ్యంలో ప్రస్తుతం వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురవడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. స్టేషన్లో వాంతులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రికి వంశీ భార్య పంకజశ్రీ వెళ్లారు. ఇక గత కొద్ది రోజులుగా వల్లభనేని అనారోగ్యంగానే కనిపిస్తున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. నూజివీడు కోర్టు వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు. ఆయనను దాదాపు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. 2019లో నకిలీ ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు పలు ప్రశ్నలు అడగగా ఆయన ఆందోళన చెందినట్టు సమాచారం. అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఆరోగ్యం ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అది వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ విచారణలో కంకిపాడు పోలీస్ స్టేషన్ లో నిన్నటి నుంచి అతన్ని ఉంచడం జరిగింది. అయితే నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా అతన్ని కంకిపాడు పోలీస్ స్టేషన్ లో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి అనుమతి జరిపిన పోలీసు అధికారులు అతన్ని విచారిస్తున్నారు. నిన్న రాత్రి వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. ఆ విచారణ సమయంలో అతనికి వామిటింగ్స్ అవడంతో పాటు అనారోగ్యానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఇదంతా నిన్న అర్ధరాత్రి జరిగింది. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. ఇదే విషయాన్ని అతని వంశీ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. రాత్రంతా కూడా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి వైద్యం చికిత్స అందించినట్లు తెలుస్తా ఉంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం వంశీని
అంటే 5:30 సమయంలో వంశీకి మళ్ళా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకున్నటువంటి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వంశీని మళ్ళా కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తిరిగి పంపించడం జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు నేపథ్యంలో వంశీని మళ్ళా కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే 2 రోజుల పాటు కస్టోడియల్ విచారణకు న్యూజిలాండ్ కోర్టు ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వంశీని నిన్నటి నుంచి కూడా ఈ నకిలీ పత్రాల పంపిణీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టును అనుమతి కోరడం జరిగింది. ఈ పోలీసులు అడిగినటువంటి అనుమతి పర్మిషన్ మేరకు కూడా కోర్టు కూడా స్పందించి 2 రోజుల పాటు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిన్న మొదటి రోజు అయినటువంటి నిన్న దాదాపుగా 20 ప్రశ్నలకు వరకు కూడా పోలీస్ అధికారులు వంశీని ప్రశ్నించడం జరిగింది. విచారణలో 20 అతను పోలీసులకు సానుకూలంగా స్పందించి కొన్నింటికి సమాధానాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇది మరికొన్నిటికి మాత్రం దీంట్లో ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదనుకుంటే ఇది టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 లోపు ఈ ఘటన వెలుగు చూసింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీమోహన్ దీనికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కేసు కు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి అతను పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది. అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈ కేసును కూడా వైసీపీ ప్రభుత్వం కూడా పక్కన పెట్టడం జరిగింది. మళ్ళా టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఏడాది వచ్చినటువంటి తరుణంలో మళ్ళీ అదే కేసు మళ్ళా వెనక్కి తీసుకోవడం, మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కోర్టు హనుమాన్ జంక్షన్ పోలీసు కోర్టులో పీటీ వారెంట్ ద్వారా వంశీని అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీంతో న్యూజిలాండ్ కోర్టు వంశీకి రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఈ కేసుకు సంబంధించి రిమాండ్ పరిధిలో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కస్టడీ కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్నటి నుంచి విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజైతే అతనికి వైద్యం అనంతరం రాత్రి స్పందించినటువంటి ఆరోగ్యం వల్ల నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించడంతో అతను మళ్ళా ఈ రోజు ఉదయం మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరి కాసేపట్లో 2వ రోజు విచారణ కూడా కొనసాగనుంది. అయితే నిన్న 20 ప్రశ్నలకు కొన్నింటికి సమాధానాలు రాకపోవచ్చు. ఈ రోజు కూడా వాటితో పాటు మరికొన్నింటిని సాయంత్రానికల్లా కంప్లీట్ చేసి దీన్ని ఈ కేసుకు సంబంధించి 2 రోజులు కస్టోడియల్ విచారణను పూర్తి చేసిన అనంతరం కూడా వంశీ మళ్ళా కోర్టులో హాజరుపరిచి అర్పించి మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు కూడా విజయవాడ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. అనిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. భారత వైమానిక దళ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. అది భాషాపరమైన తప్పిదమే తప్ప ఏ మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి సోదరి కల్నల్ సోఫియా ఖురేషికి యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. దేశంపై తనకు అపారమైన ప్రేమ, భారత ఆర్మీపై అంచలంచలమైన అగౌరవం ఉన్నాయన్న ఆయన తన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని దేశంపై తనకు అపారమైన ప్రేమ, భారత ఆర్మీపై అచంచలమైన గౌరవం ఉన్నాయన్నారు ఆయన. తన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని, దేశ ప్రజలందరినీ బాధించాయన్నారు. అది భాషాపరంగా చేసిన తప్పు అని, అందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలకు, భారత ఆర్మీకి, సోదరి కల్నల్ సోఫియాకు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నానని విజయ్ షా చెప్పుకొచ్చారు.
ఇటీవల విజేష వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ ఇటీవల మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆయనపై తీరును ఆక్షేపించింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఏంటని నిలదీసింది. 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశించింది. ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన ధర్మాసనం విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. मेरा राष्ट्र के प्रति अपार प्रेम और भारतीय सेना के प्रति आदर और सम्मान हमेशा रहा है. मेरे द्वारा कहे गए शब्दों से समुदाय, धर्म और देशवासियों को दुख पहुंचा है. ये मेरी भाषाई भूल थी. मेरा आशय किसी भी धर्म, जाति या समुदाय को ठेस पहुंचाना या आहत करना नहीं था. भूलवश अपने द्वारा कहे गए शब्दों के लिए मैं पूरी तरह भारतीय सेना, बहन कर्नल सोफिया कुरैशी, समस्त देशवासियों से पूरी तरह क्षमा प्रार्थी हूं एवं पुनः हाथ जोड़कर अब सबसे माफी मांगता हूं. రైట్గా దీనికి సంబంధించి మన డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, మధ్యప్రదేశ్ మంత్రి విజేష మరోసారి క్షమాపణలు చెప్పే వీడియో అయితే చూసాం, ఏంటి డీటెయిల్స్? మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ షా మహిళా ఆర్మీ అధికారి కర్నల్ సౌఖ్య శ్రేష్ఠుని తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మరోసారి క్షమాపణ ఆయన చేశారు. కొన్ని రోజుల క్రితం పహల్గాంలో జరిగిన మారణకాండ తనను తీవ్రంగా కలిసివేసిందని, తనకు దేశం పట్ల, సైన్యం పట్ల అపార గౌరవం ఉందని షా పేర్కొనడం జరిగింది. నా మాటలు ఒక వర్గాన్ని, మతాన్ని, దేశ ప్రజలను బాధించాయి. అది నా భాషాపరమైన తప్పదనే. ఈ మతాన్ని, కులాన్ని లేదా వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. పొరపాటున నేను అన్న మాటలకు భారత సైన్యానికి, సోదరి కళ్యాణ్కు, సైన్యంకు, దేశ ప్రజలకి మనస్ఫూర్తి క్షమాపణ చెప్తున్నానని ఆయన వీడియోలో ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొదట తాను చేసిన వ్యాఖ్యలకు అప్పుడే క్షమాపణ చెప్పుంటే ఈ వ్యవహారంతో సర్దుమంది. కానీ తాను చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేస్తే అది ఛాలెంజ్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టు వెళ్ళడం, అంటే దేశం పట్ల, సైనికుల పట్ల ఆయనకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది అనేది అక్కడ క్లియర్ అర్థమైంది. ఆ రకంగానే ఈ విషయం సుప్రీం కోర్టు తాను వేసిన సుప్రీం కోర్టు క్లియర్ తీసుకుని వెంటనే హైకోర్టు క్షమాపణ చెప్పాలి, సైనికాధికారికి క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. సో కేవలం కోర్టులు చెప్తేనే, కోర్టులు ఇన్వాల్వ్ అయితేనే క్షమాపణ చెప్పారు తప్పితే తనకు తాను క్షమాపణ చెప్పిన దాఖలాలు కనిపించలేదు. మొత్తానికైతే విజయ్ షా చెప్పినటువంటి క్షమాపణ చెందినటువంటి వీడియో ఆయన విడుదల చేయడం వల్ల ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం చేసే సుప్రీం కోర్టు కూడా మనం చూసాం. సో మరి గతంలో ఇదే విషయం మాట్లాడుతుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా దాన్ని నీచమైనదిగా అభివర్ణిస్తూ మధ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశించడం, మరి సుప్రీం కోర్టు దాన్ని వ్యాఖ్యలు తప్పదు, రాజ్యాంగ పదవులు ఉన్న వారు సమయం పాటించాలి, ఇతవు పలకడం. మరి ఇప్పుడు వాటన్నిటి దృష్ట్యా నేడు ఆయన ఒక క్షమాపణ చెప్పి ఒక వీడియో విడుదల చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. మరి రైట్ మహేందర్, థ్యాంక్ యూ. ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలకిల రావాలకు నిలువైన ప్రాంతం జాపాలి తీర్థం. శ్రీ వెంకటేశ్వరుని స్వరూపాన్ని త్రేతాయుగంలో రామునిలా భావించి స్వయం వ్యక్తమైన ప్రదేశం జాపాలి. సుందర జలపాతాలతో సవ్వడి చేస్తూ అంజనాద్రి కొండపై ఎర్రటి సింధూరంగా విరాజిల్లుతుంది. తిరుమలలో హనుమాన్ వైభవాన్ని చాటి చెప్పే జాపాలి తీర్థంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆకట్టుకునే ఎత్తైన చెట్లు, ఎటు విన్నా సెలయేటి సవ్వళ్లు, కోయిల రాగాలు, ఉడతల సందళ్ల సంబరం కనిపించే అందమైన ప్రాంతమే జాపాలి తీర్థం. 7 కొండలపై హనుమాన్ వైభవాన్ని చూసి పునీతులు కావాల్సిందే. పవిత్ర పుణ్య తీర్థాలు కలిసే దివ్య ప్రాంతం జాపాలి తీర్థం. రామగుండం, సీతగుండం, భృహు మహర్షి తీర్థాల నడుమ వెలసిన దివ్యక్షేత్రం జాపాలి హనుమాన్ ఆలయం. ఇక్కడ శ్రీ హనుమాన్ స్వామి వారు స్వయం వ్యక్తమై వెలిసారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. శ్రీవారి దర్శనం అనంతరం అధిక సంఖ్యలో జాపాలి హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు. శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన దైవక్షేత్రం జాపాలి తీర్థం. రామునిపై అచంచలమైన భక్తిభావాన్ని చూపే హనుమంతుడు కలియుగంలో శ్రీవారి సేవకై తిరుమలలో వెలిసాడని పురాణాలు చెప్తున్నాయి. జాపాలి తీర్థం చేరుకోగానే ఎక్కడలేని ప్రశాంతత లభిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది జాపాలి తీర్థం. జలపాత సోయగాలు చూస్తూ సేద తీరుతారు భక్తులు.
పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర్ని ఆరాధించేవాడట. స్వామివారి సేవలు చేసేవాడట. శ్రీ శ్రీనివాసుడు రామభక్త హనుమాన్ కోసం జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకున్నారు. దీంతో హనుమంతుడు స్వయం వ్యక్తమై వెలిశాడు. ఆనాటి నుంచి ఈ తీర్థానికి జాపాలి అనే పేరు రాగా ఇక్కడ వెలిసిన హనుమాన్ జాపాలి హనుమాన్ గా ప్రసిద్ధి చెందింది. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మొదట దట్టమైన అటవీ ప్రాంతంలో పూజకు నోచుకోలేదు ఆలయం. 15వ శతాబ్దం అనంతరం పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తిరుమల క్షేత్రం హనుమంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉంది. ఇక త్రేతాయుగంలో సీతారాముల వారు అరణ్యవాసం నాడు తిరుమల కొండలో సేదతీరారట. ఆలయం వెనుక ఉన్న కొలనులో సీతమ్మ స్నానం ఆచరించారట. అందుకే ఇక్కడ ఉన్న కొలనును సీతగుండంగా పిలుస్తారు. నిరంతరం జలధారగా ప్రవహించే జలపాతాన్ని హనుమగుండంగా పిలుస్తారు. ఇక్కడ ఆలయానికి వెనుక భాగం నుంచి 2 కిలోమీటర్ల వ్యవధిలో భృగు తీర్థం ఉంది. ఈ తీర్థాలన్నీ కలిసి ఆలయం ముందు భాగంలో గల రామగుండంలో కలుస్తాయి. ఆ రామగుండంలో స్నానం ఆచరించి జాపాలి హనుమాన్ను ధరిస్తే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రకృతి ఒడిలో అద్భుత క్షేత్రం జాపాలి. సాధారణంగా హనుమంతుని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాంటిది ఎంతో మహిమాన్వితమైన జాపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపొడిలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కష్టకాలంలో తనతో ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో అందరం చూశారని చెప్పారాయన. గత ప్రభుత్వ కాలంలో ప్రతి పథకంలో దోపిడీ జరిగిందని విమర్శించారు ధూళిపాల. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. పార్టీ అభివృద్ధికి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. పొన్నూరు నియోజకవర్గంలో మేము ఈ నియోజకవర్గంలో ఉన్న వివిధ రకాలైన ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. అభివృద్ధి పరంగా కృష్ణా డెల్టా సుదీర్ఘకాలం, ఎందుకంటే కృష్ణా డెల్టాలో 2006-7 కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ మొదలుపెట్టారు. మధ్యలో ఆగిపోయింది. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కట్టిన కాలువలు కానీ స్ట్రక్చర్లు కానీ పడిపోయే స్థాయికి వచ్చినాయి. కానీ కృష్ణా డెల్టాలో వచ్చిన నీళ్ళ ఏవైతే సేవింగ్ ఏవైతే ఉందో దాని పేరు మీద తెలంగాణలో మరి భీమా లిఫ్ట్ ఇరిగేషన్కి 20 టీఎంసీలు కేటాయించారు. కానీ ఈ మోడర్నైజేషన్ మటుకి పడకేయటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడర్నైజేషన్ ని పూర్తి చేసే విధంగా నిధులు ఇవ్వాలని చెప్పి, ఈ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, దానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గుంటూరు పట్టణంతో పాటు పెదకాకాని, చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో గుంటూరు ఛానల్ అనేది అత్యంత ప్రధానమైంది. దాదాపు 35,000 నుంచి 40,000 ఎకరాలు దాని మీద ఆధారపడతాం. కొన్ని లక్షల కుటుంబాలు గుంటూరు పట్టణ నీటి మీద ఆధారపడతాం మనందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఆ మోడర్నైజేషన్ కూడా గతంలో మేము 2014-19 మధ్య 360 కోట్లు తీసుకొచ్చి టెండర్ పిలిపిస్తే ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఆపేసి టెండర్లు పిలిచి దాన్ని మళ్ళీ నిధులు లేవని రాయటం వలన టెండర్ కూడా ఫైనలైజ్ కాలేదు. మళ్ళీ దాన్ని రివైజ్డ్ ఎస్టిమేటేషన్ పంపించాం. దాదాపు 620 కోట్ల రూపాయలతో మరి పరిపాలన అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా రివైజ్డ్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని శాంక్షన్ జరిగింది.